మొన్ననే అనుకున్నా కేక్ తినాలనిపిస్తుంది. ఎవరైనా బర్త్‌డే పార్టీకి పిలిస్తే బావుండు అని. అంటే బేకరీకెళ్ళి కొనుక్కొని తినలేక గాదు. బర్త్‌డే పార్టీలో కేక్ ఇస్ లైక్ టెంపుల్ పులిహోర. టెంపుల్ పులిహోర ఎంత మజానో బర్త్‌డే పార్టీస్‌లో కేక్ కూడా అంతే మజా. అగ్రీ చేస్తారా? చేయరా? అదే టైంకి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మా ఫ్రెండ్ బర్త్‌డే అని చెప్పి తనకొక సర్ప్రైజ్ బర్త్‌డే పార్టీ అరేంజ్ చేసి మా అందరిని పిలిచారు. అండ్ నార్మల్‌గా ఫుడ్ బయట ఆర్డర్ పెడతా అనుకున్నా. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండే పాపం అన్ని ఐటెమ్స్ కుక్ చేశారు తన కోసం. చాలా సర్ప్రైజ్ అండ్ థ్రిల్ ఫీల్ అయింది. మీలో ఎంతమంది హస్బెండ్స్ మీకు ఇట్లా సర్ప్రైజ్ పార్టీలు ఇలా ఇస్తారు? ఇస్తే మీ హస్బెండ్స్ ఏమేం చేస్తారో మీరు నాకు కమెంట్స్లలో చెప్పండి. మెనూ వచ్చేసి తందూరి చికెన్, చికెన్ బిర్యానీ, పనీర్ కర్రీ, ఇంకా పూరి అండ్ నా కోసం స్పెషల్ గా వెజ్ పలావ్ కూడా చేశారు. ఇట్లా నన్ను గుర్తుపెట్టుకుని నా కోసం స్పెషల్ గా వెజ్ చేసినప్పుడు నాకు బాగా అనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అరే నా ఒక్క దాని కోసం వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారా అని నాకు బాధగా కూడా అనిపిస్తుంది. కొన్ని ఏం చేయలేము ఈ జన్మకింతే. ఫుడ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది. పనీర్ కర్రీ నెక్స్ట్ లెవెల్. నేను రెసిపీ తీసుకున్నాను, ఒకసారి మీకు చేసి చూపిస్తాను. కేక్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మన చిన్నప్పటి బర్త్డే పార్టీస్ వైబ్ వచ్చింది నాకు.